నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర పరంగా మీకేమైనా సమస్యలు, ఎటువంటి సందేహాలు ఉన్నా పరిష్కార సూచనల కోసం గుడ్ టైం లైవ్ లో సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 7702344003, మరొక నంబర్ 7702344005. మీ సమస్యలకు తగిన పరిష్కారాలను, సూచనలు అందించడానికి మహిళా జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డుతో పాటు ఎన్నో బిరుదులు సాధించిన డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజ గారు. నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి గుడ్ టైం చెప్తారా? తప్పనిసరిగా ఇవాళ చేసుకోవాల్సిన కార్యక్రమాలకి, ఏదైనా మంచి కార్యక్రమాలకి మనం తీసుకున్నట్లయితే ఇవాళ విధియ అనేది దాదాపుగా తదియ ఉదయం 8:24 దాకా ఉంది. దాని తర్వాత వచ్చేప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి సుమారుగా 3 గంటల దాకా ఉంది. శుభ సమయంగా తీసుకున్నట్లయితే ఉదయం దాదాపుగా 10:20 మంచి సమయంగా చెప్పొచ్చు. ఆ సమయంలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆ సమయ పరంగా ముందుకు వెళితే బాగుంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి. హలో నమస్కారం. మీ పేరు చెప్పండి. సుధా. దుర్గా. సుధా అండి, హైదరాబాద్. సుధా గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, టైం చెప్పండి. మా పాపదండి రమ్య శృతి, 24/9/87 అండి. 87. టైం చెప్పండి. రాత్రి 8:05 అండి, అమలాపురం. రాత్రి 8:05. ప్లేస్ చెప్పండి. అమలాపురం. ఎక్కడ జన్మించారండి? అమలాపురం అండి. అమలాపురం. ఓకేనండి పద్మజ గారు, మరి తగిన పరిష్కార మార్గం చెప్తారు. ఇప్పుడు సమస్య పరంగా తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి నడుస్తున్న దశల్ని, అంతర్దశలు అన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న దశలు, అంతర్దశలు పరిగణలోకి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా నడుస్తున్నది ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి నడవడం జరుగుతున్నది. అలాగే ప్రధానంగా నడిచే అంతర్దశ కూడా గమనించినట్లయితే గురుమహాదశలో గురుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత దాదాపుగా 2014కి 16కి మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడే అవకాశాలు కనబడుతున్నప్పటికీ, ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావాలు ఇవి కనబడుతున్నాయో దీని పరంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు కూడా చాలా రకాలైన కార్యక్రమాల్లో ఏదైనా చేద్దామనుకున్నా కూడా అది అంత సక్సెస్ఫుల్గా కాకుండా ఆగిపోయే అవకాశాలను ప్రస్తుత పరిస్థితిలో ఉన్నప్పటికీ దాని చిన్న చిన్న పరిహారాలు కనుక మనం పాటించినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, వీళ్ళంతవరకు వెస్ట్ని, అంటే వ్యక్తి మీద జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూటి యొక్క ప్రభావం ఉంటుంది కనుక జ్యోతిషపరంగా తీసుకున్నప్పుడు నడిచే దశల్లో, గోచారరీత్యా నడిచే దశలో తీసుకున్నా కూడా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావాలు అలాంటివి ఉంటాయో, వ్యక్తి చేస్తున్న కార్యక్రమాల్లో ముందుకు వెడదామనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు రావడం అనేది, కొంత ఆటంకాలు కలగడం అనేది, దానివల్ల మానసికంగా శాంతి అనేది కొంతవరకు సన్నగిలడం అనేది, చేస్తున్న కార్యక్రమాల్లో బద్ధకం లాంటిది వచ్చి కూడా ఆగిపోవడం అనేది జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, నడిచేది ప్రధానంగా గురుదశ అవ్వడం, గురువులో గురుడు యొక్క అంతర్దశ అవ్వడం, ఆ గురుడు కూడా లగ్నంలో ఉండడం, ఈ జాతకానికి యోగకారకుడు కూడా అవ్వడం వల్ల వీటన్నిటి రీత్యా తప్పనిసరిగా కొంతవరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో 2016 దాటిన దగ్గర నుంచి మీరు ఆశించిన ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా ఉంటే జరిగే అవకాశం ఉంది. వాస్తుపరంగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీకు వెస్ట్ అనేది ఈ అమ్మాయికి అంత సూటబుల్ కాదు, ఆ విషయాన్ని గమనించుకుంటే బాగుంటుందండి. అలాగే 2016 దాటిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, స్వప్నానండి, హైదరాబాద్ నుండి. స్వప్న గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19th October 1982 అండి. 1982. ప్లేస్ చెప్పండి. నిజామాబాద్ అండి. నిజామాబాద్. టైం చెప్పండి. టైం తెలియదండి, నక్షత్రం తెలుసు అండి. నక్షత్రం చెప్పండి. విశాఖ అండి. విశాఖ. సమస్య ఏంటండి? ఏం లేదండి, ఫ్యామిలీలో గొడవలు అవి. అంటే ఇప్పుడు కుటుంబపరమైన సమస్యల గురించి అడగడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు ఉజ్జాయింపుగా నా సమయం కనుక తెలిసినప్పుడు ఏంటంటే ఇంకా దానికి క్లారిటీ అనేది స్పష్టంగా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసం దరిదాపుల్లో సమయం అనేది ఇది అని చెప్పుకున్నట్లయితే దాని పరంగా మనం లగ్నాన్ని కూడా తీసుకొని దాని పరంగా చెప్పే సమస్యకి సమాధానం ఇంకా క్లారిటీ అనేది ఉంటుందమ్మా. అయినప్పటికీ మీరు ఇచ్చిన ఈ కొంత డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్న దశలు, అంతర్దశల కన్నా కూడా ముఖ్యంగా గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఒకటి ఏలినాటి శని ప్రభావం అయినప్పుడు కూడా దాని పరంగా ఎలా ఉంటుందంటే, వ్యక్తికి కుటుంబ పరంగా కుటుంబంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం, వ్యక్తికి మధ్య అవగాహన లోపం అనేది జరగడం అనేది, లేకపోతే ఒకళ్ళు చెప్పింది రెండో వాళ్ళకి అది అర్థమయ్యే రీతిలో కొంత ఇబ్బందులు కలగడం అనేది,
అంటే మనం ఎక్స్ప్రెస్ చేసింది, మనం చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు తీసుకోవడంలో దాన్ని సక్రమంగా భావించలేకపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానివల్ల కొంచెం మానసిక అశాంతి కలిగే అవకాశం కూడా ఉంది. దానితో నడుస్తున్న దశలు కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్రధానమైన దశల్లో మనకి యొక్క రాహు దశలు అలాంటివి ఎప్పుడైనా కనబడుతూ ఉంటాయో అదే సమయంలో మనకి ఈ రకంగా ఏలినాటి శని ప్రభావం కూడా కనబడుతూ ఉంటుందో దాని పరంగా కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. మీరు ఏ రకమైన స్టోన్స్ ధరించవలసిన అవసరం లేదు. అయితే కుటుంబ పరంగా అన్ని విధాలుగా బాగుండడానికి, మనస్థిమితంగా ఉండడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది, అలాగే శనికి సంబంధించిన జపాలతో పాటు ఏదైనా ఇలాంటివి శివుడికి సంబంధించి ఏదైనా మీరు చేయించుకున్నా కూడా కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి. అంటే రుద్రాభిషేకం లాంటివి చేయించుకున్నా కూడా కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ మనశ్శాంతి ఉండాలి, దాని పరంగానే మనం ఏదైనా ముందుకెడతాం కనుక ముందు ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. ఇవి చేసుకున్నాక అంతేకాకుండా కేవలం మన ఒక్కళ్ళకే కాకుండా మన కుటుంబంలో కూడా ఇంకెవరికన్నా ఏలినాటి శని దశలు నడుస్తున్నా, అష్టమ శని అర్ధాష్టమ శని దశలు నడుస్తున్నా, లేకపోతే బాధక దశలు నడుస్తున్నా, లేకపోతే ఉంటున్న ఇంటి వాస్తు యొక్క ప్రభావం ఇంట్లో వాళ్ళకి అంత ఫేవరబుల్గా లేకపోతున్నా అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం మీద జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్ర ప్రభావాలు ఎప్పుడైతే ఉంటాయో అందులో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా అది అంత ఫేవరబుల్గా లేనప్పుడు కూడా వ్యక్తికి మధ్య అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఇచ్చిన దాని ప్రకారం సంఖ్యాశాస్త్ర ప్రకారం తీసుకున్నా కూడా కొంత మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే విధానం అనేది, అంటే ఏదున్నా కూడా ముక్కకు సూటిగా పోయే అభిప్రాయాలు అనేవి మీకు ఉంటాయి. ఏ విషయంలోనైనా అందరూ మీరు చెప్పినట్టుగా వినాలి, క్రమశిక్షణ పరంగా ఉండాలని భావిస్తారు. మీ ఆలోచనలన్నీ సక్రమంగానే ఉంటాయి. కానీ ప్రస్తుతం నడిచే దశల యొక్క సపోర్ట్ అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పుడు గోచార రీత్యా కూడా ఎప్పుడైతే ఏలినాటి శని దశలు నడుస్తుంటాయో కొంచెం మనశ్శాంతి లేకుండా చికాకులు ఉంటాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి, తప్పనిసరిగా బాగుంటుంది. మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/10/1978. అవునండి. టైం చెప్పండి. ఉదయం 9 గంటలండి. ఉదయం 9 గంటలకు. ప్లేస్ ఎక్కడ మెదక్. పెట్టారండి? మెదక్లో. నక్షత్రం తెలుసా అండి? హస్త అనుకుంటానండి, ఐడియా లేదు కరెక్ట్గా. ఓకే, సమస్య అంటే చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఎదుగుదల లేదండి, మళ్ళీ అనారోగ్యం ఉంటుంది, అందుకని. ఓకేనండి, పద్మచారాణి గారు మరి తగిన పరిష్కార మార్గం చెప్తారు. ఇక్కడ ఆర్థికపరమైన అంశాల విషయం తీసుకున్నా, ఆరోగ్యపరమైన అంశాలు తీసుకున్నా కూడా ఆశించినంత గ్రోత్ అనేది, అంటే డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది చాలా వరకు తక్కువగా ఉంది అని దానికి సంబంధించిన పరిహారం అడుగుతున్నట్టుగా జరుగుతుంది. ప్రధానంగా నడిచే దశ తీసుకున్నా కూడా గురు మహాదశ నడవడం, దాంట్లో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ శుక్రుడు ఈ జాతకానికి వ్యయాధిపతి కూడా అవ్వడం, ఏ స్థానంలోనే ఉండడం, అలాగే గురుడు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా మంచి స్థానం అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా బాధ పెట్టే స్థానం అయ్యే పరిస్థితి అవ్వడం అనేది రెండు. అంతేకాకుండా గోచారీత్యా తీసుకున్నా కూడా ఒకటి ఏలినాటి శని ప్రభావం అవ్వడం అనేది, అది కూడా ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. దాదాపు 2014 దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే వీటన్నిటి రీత్యా కూడా దాదాపు 2015 దాకా నడిచే దశలు, అంతర్దశలు, గ్రహాలున్న స్థానం, దాంతోపాటు గోచార రీత్యా నడుస్తున్న సమయము, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అన్నీ కూడా దాదాపుగా చాలా వరకు తక్కువగానే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే గురువుల శుక్రుడు ఇలాంటి గ్రహస్థితి కూడా నడుస్తూ ఉంటుందో దీని పరంగా కొంత వ్యక్తికి కుటుంబ పరంగా కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది కూడా తప్పనిసరిగా కనబడుతుంది. దీన్ని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, చాలా కాలం బట్టి, అంటే ఇప్పుడే కాదు దాదాపుగా మీకు ఒక 5 years బట్టి కూడా ఏలినాటి శని ప్రభావం 5.5 yearsగా కూడా అధికంగానే ఉండటం రీత్యా కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేద్దామనుకున్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి రావడం, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బంది అనేది దాదాపుగా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువగానే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యాత్మకంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంటే వీటన్నిటి రీత్యా దీన్ని అధిగమించడానికి మీరు పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా మీరు ఉండే ఇంటి యొక్క వాస్తు అనేది కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం కనుక, ఉండే ఇల్లు ఏమన్నా ఈశాన్య పరంగా కానీ లేకపోతే వాయువ్య పరంగా కానీ, ఈశాన్యం అంటే అది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, అలాగే ఇక మనం వాయువ్యం తీసుకున్నట్లయితే అది పశ్చిమ వాయువ్యం కావచ్చు, ఉత్తర వాయువ్యం కావచ్చు. ఈ వాయువ్య పరమైన ముఖద్వారం ఉందా అంటే మీరు ఉండే ఇల్లు డైరెక్ట్ మీరు వెస్ట్ అనుకున్న కొన్ని సందర్భాలు అది పశ్చిమ వాయువ్యం కావచ్చు. అలా వాయువ్యపరమైన దోషం అది డైరెక్ట్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఏదైనా సరే అది ఉన్నప్పుడు కూడా మనసు స్థిమితం లేకుండా, మానసికంగా బాగుండకుండా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆరోగ్యపరంగా సమస్యాత్మకంగా ఉంటూ స్థిమితం లేనటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ముందు ఆ విషయాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. వీళ్ళంతవరకు మీ కార్యక్రమాలు డైరెక్ట్ ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ చేసినట్లయితే చాలా బాగుంటుంది. సౌత్ ప్రిఫర్ చేసేసినా బాగానే ఉంటుంది. అలాగే వీలైనంత వరకు చేతికి ఏదన్నా మీరు ముచ్చం లాంటిది పెట్టుకుని ఉంటే తీసేయండి, అది ఏ రకంగా సపోర్ట్ అవ్వదు. కెంపు లాంటిది పెట్టుకుంటే ఆరోగ్యపరమైన అభివృద్ధి అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది. క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శన చేస్తూ శనికి సంబంధించిన జపాలు చేయించుకున్నట్లయితే దాదాపు 2015 దగ్గర నుంచి
టర్నింగ్ పాయింట్ అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే 2015 నుంచి ఎప్పుడైతే సూర్యుడి యొక్క అంతర్దశ వస్తుందో సూర్యుడు మీ జాతకానికి చాలా వరకు మేలు చేయగలిగిన ప్లానెట్ కనుక కొంతవరకు ఇప్పటికంటే బెటర్మెంట్ అనేది అప్పటి నుంచి కనబడుతుంది. మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి. హలో మేడం. నమస్కారం మేడం. అండి. నమస్తే మేడం. నమస్కారం. వినిపిస్తుంది, మేడం. చెప్పండి మీ పేరేంటి? మా అబ్బాయి పేరు కే రోహిత్ మేడం. కే రోహిత్. ఏమండి టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ లోనే కే మాట్లాడండి. రోహిత్ మేడం. కే రోహిత్ మేడం. హలో మేడం. కే రోహిత్ మేడం. 21/1 1993 మేడం. 1993. టైం చెప్పండి. 6:30 మేడం. మార్నింగ్ 6:30 మేడం. మార్నింగ్ 6:30. ఎక్కడండి, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. నక్షత్రం తెలుసా హైదరాబాద్. అండి? నక్షత్రం తెలియదు మేడం. మీ అబ్బాయి గురించి ఏం అడగాలి అనుకుంటున్నారు? మా అబ్బాయి ఎలా ఉంటాడు, ఎలా చదువుకుంటాడు, చేసిపోతాడని అడగాలి మేడం. ఓకే, పద్మచారాణి గారు సూచనలు ఇస్తారండి. అంటే ఇప్పుడు చదువు పరంగా ఎలా ఉంటుంది, అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళగలడా లేదా అన్నది ఇక్కడ అడుగుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ నడుస్తున్న దశ అంతర్దశలు తీసుకున్నా కూడా చంద్రదశ నడవడం అనేది, ఆ చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. దాదాపుగా 2013 మీకు మార్చి దాకా ఈ యొక్క ఇది కనబడుతుంది. అంటే దాదాపు మార్చి దాకా కూడా చంద్రుడు, ఆ తర్వాత ఎప్పుడైతే కుజుడు రావడం జరుగుతుంది. అయితే కుజుడు కూడా 2013 అక్టోబర్ దాకా ఉండడం జరుగుతుంది. కుజుడు అనేది జాతకానికి అంత ఫేవరబుల్ కాదు కనుక కుజగ్రహం అనేది ఆ సమయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మార్చి నుంచి అక్టోబర్ దాకా మధ్యలో నడిచే సమయం అనేది కొంత కేర్ఫుల్గా ఉంటే, అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో ముందుకు వెళదాం అనుకుంటున్నా ఏదైనా తెలియని ఆటంకాలు వచ్చి దాని పరంగా మనస్థిమితం లేని పరిస్థితులు వచ్చినా దాని గురించి పెద్ద మీరు వర్రీ అవ్వకర్లా. ఇప్పటి నుంచి మీరు పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకు మనం తెలుసుకుంటున్నాం, జ్యోతిష పరంగానైనా ఏదైనా సరే వ్యక్తికి ఎదురవుతున్న ఇబ్బందులని అధిగమించడానికి తగిన సూచనలని మనం తీసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులైనా మనం అధిగమించగలిగిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందులో అతి ముఖ్యంగా తీసుకుంటే ఎప్పుడైతే చంద్రదశ అనేది స్టార్ట్ అవుతుంది కనుక ఆ చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా అది ఉన్నది వ్యయ స్థానంలో ఉండడం అనేది, తర్వాత రాబోయేది కుజుడు యొక్క అంతర్దశ కూడా రాబోతుంది కనుక దాదాపు అక్టోబర్ దాకా రాబోతుంది. తర్వాత రాబోయేది కూడా రాహు యొక్క అంతర్దశ, అది కూడా 2013-15 మధ్య దాని యొక్క ఇది కనబడుతుంది. ఆ రాహు ఉన్న స్థానం లాభస్థానం అయినప్పటికీ సపోర్టివ్ స్థానం మాత్రం ఈ జాతకానికి కాని విషయంలో కొంత తీసుకుంటున్న నిర్ణయాలు బలంగా తీసుకుంటూ దానికి తగిన సపోర్ట్ కూడా తీసుకుంటూ ముందుకెడితే ఆశించిన ప్రయోజనం అనేది కనబడుతుంది. అందులో ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటగా ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయించడం కావాలి. చేతికి ఏదైనా పగడం లాంటిది ఉంటే తీసేయండి, అది ఏ రకంగా సపోర్ట్ ఇవ్వదు. డైమండ్ అవకాశం ఉన్నట్లయితే 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకోవడం అనేది చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దీంతోపాటు క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన చేస్తూ బెల్లం అనేది దానం ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ వీలైనంతవరకు సౌత్ని, అంటే సౌత్ నైరుతి, అంటే దక్షిణాన్ని నైరుతిని మీరు వదిలేస్తే చాలా బాగుంటుంది. వదిలేయడం అంటే ఏంటంటే ఇతను చదువుకునే టైంలో కానీ ఏదైనా సరే వీలైతే తూర్పుని మీరు ఇది చేసి చదువుకున్నట్లయితే బాగుంటుంది. ఈశాన్యం కూడా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం నైరుతి కాకుండా చూసుకోండి. ఉండే ఇంటి ఎంట్రన్స్ దక్షిణమైనా నైరుతి అయినా దానివల్ల కూడా కొంత చికాకులు ఉంటాయి కనుక దాన్ని మనం మార్చలేనప్పుడు కనీసం ఇదన్నా చేసి అటువైపు తిరిగి చదువుకోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు ఆ సమయంలో చేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ చూద్దామండి. తప్పనిసరి. వనిత టీవీకి డాక్టర్ పద్మజ గారికి వందనాలు. మా అమ్మాయి పుట్టిన తేదీ 11/4/1986, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఉదయం 7:25 శుక్రవారం. అయితే ఈ లెటరు మల్కాజిగిరి నుంచి ఎం నాగేశ్వరరావు రాస్తున్నారండి. మా అమ్మాయి భవిష్యత్తు, విదేశీ యోగం ఎలా ఉంటాయి, ఏ దిశ అయితే బాగుంటుంది, పరిహారాలు చెప్పగలరు? అంటే ఇక్కడ మనం తీసుకుంటే అతి ప్రధానంగా నడిచే దశల యొక్క ప్రభావం కూడా చాలా వ్యక్తి మీద ఉంటుంది. నడిచేది కూడా ఎప్పుడైతే చంద్రదశ నడుస్తుందో తర్వాత కూడా రాబోయే అంతర్దశలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా ఈ చంద్రదశనే ఇక్కడ మనకి మెయిన్గా కనబడుతుంది. అయితే ఆ చంద్రుడితో పాటుగా మనకి గ్రహస్థితిలో గోచార రీత్యా కూడా మంచి సమయమే రన్ అవుతుంది. సో ఈ రెండు రకాలుగా తీసుకున్నా కూడా సమయం అనేది కొంతవరకు ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ ఆ చంద్రుడిలో నడిచేది కూడా ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ అంటే బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుందో ఆ బుధుడి యొక్క అంతర్దశ కూడా దాదాపుగా 2013 మార్చి దాకా దీని యొక్క ప్రభావం ఉంది. అంటే ఈ సమయంలో లాభం వస్తున్నట్టు ఉంటుంది కానీ దాన్ని మనం ఉపయోగించుకునే లోపల ఏదో రకమైన ఆటంకాలనే మార్చి దాకా కనబడుతున్నాయి కనుక ఆ తర్వాత రాబోయేది మనకి కేతు అవుతుంది. ఆ కేతు వచ్చినప్పుడు చాలా వరకు శుభసూచకంగా ఈ జాతకం వరకు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఫ్యూచర్లో తనకి పడే డైరెక్షన్ కూడా మనం ఏంటి అని తీసుకున్నట్లయితే దాదాపుగా తనకి పడే డైరెక్షన్ ఏంటంటే డైరెక్ట్ ఈస్ట్, డైరెక్ట్ సౌత్, అంటే తూర్పు, తర్వాత దాంతోపాటుగా దక్షిణం కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. అయితే పడని డైరెక్షన్ కూడా మనం ముందు తీసుకోవాలి. అదేంటంటే
వెస్ట్ అనేది చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అంటే పడమర ముఖద్వారం ఉన్నా, పడమర తెగినా, పడమరలో ఏదైనా వీధి లాంటిది ఉన్నా, పడమర పరమైన ఇబ్బంది ఏ రకంగా ఉన్నా, అంటే పడమర బాగా డౌన్లో ఉండి ఈస్ట్ కంటే కూడా డౌన్లో ఉన్నా, లేకపోతే పడమర కట్ అయిపోయినట్టున్నా, పడమరలో వీధి లాంటిది ఉన్నా, పడమర పరమైన ఇబ్బంది ఏ రకంగా ఫేస్ చేస్తున్నా కూడా జీవితంలో ఆశించిన అభివృద్ధిలో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ ఆశించినట్టు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏంటి గ్రహస్థితి బాగానే ఉంది కదా అనుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ రకంగా పడమర పరమైన ఇబ్బంది ఏమన్నది, పడమర ముఖద్వారంలోనే ఏమన్నా ఉన్నామన్నది కూడా కొంచెం గమనించుకున్నట్లయితే దాని పరంగా మనకి జాగ్రత్తలు తీసుకుంటే జీవితం చాలా చక్కగా ఉంటుంది. పడే ముఖద్వారం డైరెక్ట్ ఈస్ట్, కొంతవరకు నార్త్ ఈస్ట్ కూడా, సౌత్ ఇవన్నీ చాలా చక్కగా పడతాయి. అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ధరించినట్లయితే చాలా బాగుంటుంది. దాదాపుగా మీకు రేపు అక్టోబర్ దాకా నడుస్తున్న సమయంలో ఎప్పుడైతే ఈ కేతు వస్తుందో ఆ కేతు తర్వాత కూడా రాబోయేది మీకు ఎప్పుడైతే ఈ మిగిలిన దశల్లో కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా టైం రేపు సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర నుంచి తను ఆశించినట్టుగా జీవితం ముందుకెళ్లే అవకాశాలు అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేసినా మార్చి తర్వాత సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం అనేది కనబడుతుంది. ఇంకో లెటర్ చూద్దామండి. ఇది ఏసీ కృష్ణారావు గారు రాస్తున్నారండి వాళ్ళ అమ్మాయి గురించి. వాళ్ళ అమ్మాయి పేరు ఏ దివ్యాంజలి. పుట్టిన సమయం రాత్రి 11:30 1/5/1989 వెస్ట్ గోదావరి, పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం. అయితే వాళ్ళ అమ్మాయి ఫ్యూచరు మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు జరుగుతుంది తెలియజేయగలరు, ఏ రాయి ఉంగరం ధరించాలి అని అడుగుతున్నారండి. అంటే తనకి ఏ రకమైన ఉంగరం ధరించాలన్న దానికంటే ముందు నడుస్తున్న సమయంలో తనకి ఉండే దానికి అంటే ఎంతవరకు ఫేవరబుల్గా ఉంది అన్నది కూడా మనం గమనించుకోవాలి కదా. అయితే తన దానికి దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా అన్ని విధాలుగా మేలుకరంగా ఉండే అవకాశం కానీ తన ఫ్యూచర్లో అన్ని విధాలుగా బాగుండడానికి కానీ కొంత సమయం పడుతుంది. అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఎన్నో రకాలైన ప్లాన్స్ ఉంటాయి, ఎన్నో చేయాలని అనుకుంటున్నా కూడా అవి దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం కానీ, లేకపోతే ప్రయత్న కార్యంలో లోపం లేకపోయినా మనం చేద్దామనుకుని ముందుకు పెడుతున్నా కూడా ఏదో రకమైన ఆటంకాలు కలగడం అనే సమయంగానే దీన్ని మనం భావిస్తున్నప్పటికీ అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉండే సమయం రావాలి అంటే ఎంత లేదన్నా ఆగస్టు అనేది రావాలి. ఆగస్టు తర్వాత నుంచి అన్ని విధాలుగా తను ఆశించినట్టుగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. ఏ రకమైన స్టోను పెట్టుకోవాల్సిన అవసరం అయితే అంతగా కనబట్టలేదు. కాబట్టి ఆల్రెడీ ఏదైనా నేను పుష్యరాగం లాంటిది ధరించున్నాను, నవరత్నాలు ధరించున్నానన్న వాటి యొక్క యూజ్ అంతగా అయితే కనబట్టలేదు. వీలైనంత వరకు తను ఆశించిన అభివృద్ధికి సమయము ఏది వృధా పోకుండా ముందుకు వెళ్ళడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని అనునిత్యం పఠించినట్లయితే చాలా బాగుంటుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేది పఠించినట్లయితే జీవితంలో తను ఆశించిన ఫలితాలు అనేవి తనకి చక్కగా జరుగుతాయి. మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. ఎం శరత్ కుమార్ అండి. ఎం శరత్ కుమార్ గారు. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/12/1970. 26/12/1970. టైం చెప్పండి. 3:45 PM అండి మధ్యాహ్నం. మరొకసారి చెప్పండి. 3:45 3:45. ఓకేనండి. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్లో. నక్షత్రం తెలుసా అండి? అనురాధ. అనురాధ. సమస్య ఏంటండి? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అండి, కావట్లేదు. ఓకే, మరి పద్మజరాణి గారు పరిష్కార మార్గం చెప్తారండి. ఓకే. గృహానికి సంబంధించిన సమయం ఎంతవరకు అనుకూలత ఉంది అన్నది ఒకటి, ప్లస్ నడిచే దశల యొక్క సపోర్ట్ బాగుందా లేదా, రెండోది ఏ రకమైన గృహం అయితే బాగుంటుంది అన్నది కూడా ఇందులో మనం తీసుకోవాలి. ఎవరి పేరు మీద కట్టుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని మనం సొల్యూషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నడిచే దశ కూడా ఎప్పుడైతే ఏలినట్టు దశో ఈ సమయంలో ఆర్థికంగా మీరు ఏదైనా గృహాలు లాంటివి ఇలాగా కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకున్నట్లయితే చాలా ప్రయోజనకారిగా ఉంటుంది కనుక మీరు ఆ పని చేయొచ్చు. మొట్టమొదటి అంశం అది. అలాగే నడుస్తున్న దశలో అంతర్దశలో తీసుకున్నా కూడా శుక్రుడికి సంబంధించిన దశ నడవడం అనేది, దాంట్లో కూడా మీకు నడుస్తున్న శని యొక్క అంతర్దశ నడవడం అనేది కనబడుతుంది. అయితే ఆ శని ఈ జాతకానికి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడము, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏదో కారణాల్లో లాగడం అనేది జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తర్వాత మీకు రాబోతున్నది ఎప్పుడైతే ఈ బుధుడి యొక్క అంతర్దశ అనేది కూడా రాబోతుందో ఆ సమయంలో ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే దాదాపుగా 2013 ఆగస్టుకి 2016కి మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతున్నప్పటికీ ఈ సమయంలో మీరు ఇప్పటి నుంచే దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా కొంతవరకు అనుకూలత అనేది ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు చేయవలసింది ఆల్రెడీ మీరు ఉండే ఇల్లు ఏమన్నా పడమర ముఖంలో ఉందా అంటే పడమర ముఖంలోనే ఉంటూ పడమర పెరిగినా పడమర తగ్గినా పడమరలో ఏదైనా వీసులు లాంటిది ఉన్నా పడమర పరమైన ఇబ్బంది ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే తప్పనిసరిగా మనం ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో కారణాల వల్ల ఆ కారణంతో ఆగిపోతూ ఉంటుంది. అది ఒకటి మీరు వెరిఫై చేసుకోండి. వీలైనంత వరకు మీరు పెడదామనుకుంటున్న ఇల్లు కూడా దాదాపుగా ఈస్ట్ కానీ ఈశాన్యం కానీ ఇవన్నీ కూడా మీకు బాగానే పడతాయి. ఎక్సెప్ట్ అంటే
మీకు కేవలం పడంది పడమర ఒకటి నైరుతి ఒకటి కాకుండా జాగ్రత్త పడినట్లయితే అది ఫేవరబుల్గా ఉంటుందండి. అలాగే మంచి వాస్తు కలిగిన ఇల్లు లభించడానికి ఎలాంటి చికాకులు లేకుండా చక్కగా మీకు కొనుక్కున్నప్పుడు కానీ కట్టుకుంటున్నప్పుడు కానీ అన్ని విధాలా బాగుండడానికి కానీ 40 రోజుల పాటు తప్పనిసరిగా ఒక చిన్న శ్లోకాన్ని కానీ మంత్రం లాంటిది మీరు పఠిస్తే బాగుంటుంది. అదేంటంటే చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయిక అనేది కనుక మీరు అనునిత్యం పట్టించినట్లయితే బాగుంటుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే పచ్చ ఒక క్యారెట్ పెన్ ధరించండి, అది కూడా కుడి చేతి చిట్టిని వెలిగి ధరించినట్లయితే చాలా బాగుంటుంది. ఈ రకమైన కార్యక్రమాలని చేసిన మీదట మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే అవకాశం అనేది తప్పనిసరిగా ఆగస్టు తర్వాత కనబడుతుంది. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/8/1990. 28/8/1980. 28 ఆగస్ట్ 1990. 90. మీ పేరు చెప్పండి. శోభ. శోభ గారు ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. టైం చెప్పండి. టైం అంతగా తెలియదండి. ఓకే, నక్షత్రం తెలియదండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టడీస్, మ్యారేజ్ అండ్ ఎప్పుడు సెటిల్ అయిపోతున్నానో చెప్పండి. ఓకే ఓకే, స్టడీస్, మ్యారేజ్ ఎప్పుడు సెటిల్ అవుతున్నానో చెప్పండి అని అడిగారు. బాగుందమ్మా. కానీ కరెక్ట్ సమయం కనుక కనీసం ఉజ్జాయింపుగా తెలిస్తే కరెక్ట్గా ఆ సమయాన్ని కూడా చెప్పడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సమయం చెప్పకుండా కేవలం డేట్ ఆఫ్ బర్త్ వరకు ఇచ్చిన దాని వరకు మనం తీసుకున్నట్లయితే దీంట్లో మనం చెప్పగలిగింది ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో నీకు రన్ అవుతున్న టైం ఎలా ఉంది అంటే ఒకటి ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తుంది. దీని పరంగా ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో చేస్తున్న కార్యక్రమాల్లో ఆ ఆలోచనలు ఉన్నా కూడా కొంతవరకు కొన్నిసార్లు బాగున్నట్టుగా ఉంటాయి, కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాయి. రకరకాలుగా మీ యొక్క అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఒక సందర్భంలో ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు, మరొక సందర్భంలో అది మళ్ళీ మారిపోతూ ఉంటుంది. రకరకాల ఆలోచనలన్నీ కూడా ఉండడం బట్టి ఏమవుతుందంటే మనసు అనేది స్థిమితంగా లేకుండా అయ్యో ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేదని మీకు మీరే రకరకాలుగా ఆలోచనలు మారుతూ ఉండే అవకాశం ఉంది. రెండోది మీ వ్యక్తిత్వాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే మీ మనస్తత్వంలో ఏదైనా సరే చాలా అంబిషన్స్ అంటే కోరికలు అనేవి అధికంగా ఉండడం, దాని పరంగా కృషి చేయాలని తీవ్రమైన ఇది ఉండడం, ఒక చక్కటి ప్రణాళికలు అనేవి జీవితంలో ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా మీ యొక్క మనస్తత్వానికి సూచనలుగా చెప్పబడుతున్నాయి. అయితే దానికి మన యొక్క మనస్తత్వంలో ఉన్న మన కోరికలు ఉన్నప్పటికీ దానికి నడుస్తున్న గ్రహస్థితి యొక్క ప్రభావం కూడా చాలా అవసరం, ఉంటున్న వాస్తు యొక్క ప్రభావం కూడా చాలా అవసరం. అవి క్లారిటీ అనేది లేకుండా దానికి సంబంధించిన రెమెడీస్ అనేది కొంతవరకు వాస్తుపరంగా చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చెప్తున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతవరకు తీసుకున్నప్పుడు అన్ని విధాలుగా కూడా రాబోయే 2 to 3 years తర్వాత నుంచి మీరు ఆశించిన వాటి వైపు మీరు అడుగులు వేసినా ఆశించిన గ్రోత్ అనేది ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ లోపల ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ప్రస్తుతం కనబడుతుంది. జూన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుందంటే ఏదన్నా ప్రయత్నం చేసి దాని మధ్యలో వదిలేస్తే అది అక్కడితో ఆగిపోయి మళ్ళీ పెండింగ్లో పడే అవకాశాలు అంటే ఆలస్యాలు, ఆటంకాలు, విఘ్నాలు కలిగే సమయంగా ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ దాకా చెప్పగలుగుతాం. కనుక మీరు వీలైనంత వరకు ఏదన్నా ఆలోచనలు ఉంటే ఈ జూన్ లోపలే చేయడానికి ట్రై చేయండి, లేకపోతే నెక్స్ట్ జూన్ దాకా ఆగి ఆ జూన్ తర్వాత చేసినట్లయితే ఫేవరబుల్గా ఉంటుంది. పద్మజ గారు, ఈరోజు జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే వారి బలాలు బలహీనతల గురించి చెప్తారా? తప్పనిసరిగా. అయితే ఈరోజు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా వీళ్ళు చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఏ విషయంలోనైనా సరే అవతల వాళ్ళకి చక్కటి సలహాలు ఇవ్వగలిగినట్టుగా ఉంటారు. అనేక మంది స్నేహితులు ఉంటారు. వీళ్ళకి స్నేహితులందరికీ సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దానితో పాటుగా వీళ్ళకు ఉండే బలహీనతను ఒకటి మనం ప్రధానంగా తీసుకుంటే అందరూ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అందరి అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం, దానివల్ల కొంత సమస్యలు అనేవి వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది జీవితంలో. అయితే వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ తీసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ కూడా చాలా కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఏ విషయం గురించి అయినా సరే చాలా చక్కగా చెప్పడం మాత్రమే కాకుండా స్నేహితుల యొక్క బలాన్ని పెంచుకుంటూ స్నేహితులకు కావాల్సిన సహాయాన్ని అందించుకుంటూ మంచి ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళ ఇంకొక లక్షణం ఈ రకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్న మొండి స్వభావంతో దాంట్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కనుక అది అయ్యేదాకా నిద్రపోని మనస్తత్వం, అందరికంటే విభిన్నంగా కార్యక్రమాన్ని చేయాలని చూడడం అనేది, పోరాడైనా సరే చివరికి దాంట్లో మంచి ఫలితాన్ని పొందడం అనేది, ఎప్పుడన్నా ఏదైనా ఒక తప్పు చేసినా అంటే తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడి దాన్ని ఎలాగైనా అధిగమించడానికి ప్రయత్నించడం, ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి అధికంగా ఆలోచించి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని వాళ్ళలో వాళ్ళు మదనపడడం అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళు రాణించే రంగాలు ఏంటి అంటే మామూలుగా రాజకీయాలైనా, నటనైనా, యాంకరింగ్ రంగమైనా ఏదైనా సరే వాటికి సంబంధించింది. అది మాత్రమే కాకుండా వీళ్ళు మంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కానీ, దాంతోపాటు జ్యోతిష్యంలో కానీ, మంత్రశాస్త్రంలో కానీ చాలా చక్కగా రాణించే అవకాశాలు అనేవి వీళ్ళలో అధికంగా ఉన్నాయి.
పద్మజ గారు, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చారు. అలాగే మా ప్రేక్షకుల సమస్యలకు సందేహాలకు తగిన సూచనలు ఇచ్చారండి. ధన్యవాదాలండి. నమస్కారం. ఇదండి ఇవాల్టి గుడ్ టైం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.